శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండల కేంద్రంలో నేడు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై పలు సమస్యలపై చర్చించారు. పెన్షన్లు, రేషన్ కార్డుల ఈకేవైసీ, నీటి కొరత, ఉపాధి పనులు, చెట్ల నాటింపు, అంగన్వాడీ సమస్యలు వంటి అంశాలను చర్చించి పరిష్కార మార్గాలు సూచించారు. సమావేశంలో ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహ, ఎంపీపీ ఈరన్న, వైస్ ఎంపీపీ కృష్ణమూర్తి, ఈఓఆర్డి నాగముని, సిడిపిఓ గంగరత్నమ్మ, ఏఈ ముచ్చాలప్ప, ఏఓ మంజునాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు. మరియు అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని అందరూ కూడా సక్రమంగా హాజరయ్యి పలు సమస్యలు ప్రస్తావించి వాటి మీద చర్చించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 4 అంగన్వాడీ సెంటర్లు 37, 2 ఫీల్డ్ల 9, 2 ఫీల్డ్ల 36 అంగన్వాడీ సెంటర్లు జరుగుతున్నాయి. ఇందులో 3 సెక్టార్స్ ఉన్నాయి. అమరాపురము, బసంపల్లి, హేమావతి. గర్భవతులు వచ్చేసి 307 మంది హక్కుదారులు ఉన్నారు. బాలింతలు 350 మంది, 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు 1625 మంది, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు 1166 మంది ఉన్నారు. ఇందులో గర్భవతులకు, బాలింతలకు మన గవర్నమెంట్ ద్వారా బాల సంజీవిని కింద ఒక 3 కేజీలు రైసు, 1 కేజీ దాలు, హాఫ్ లీటర్ పామ్ ఆయిల్, ఇది రేట్ ఐడెంటిఫై చేసి సుమారుగా గత 2 నెలల్లో 26 బోర్లు వేయడం జరిగింది. ఎక్కడైతే ఈ సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అవి ఒక్కొక్క గ్రామంలో 1, 2 అలా బుక్కర్లపల్లి, ఆంధ్రపల్లి, కంకనపల్లి, చిట్నాడు, వీరాపురం, కవడేపల్లి, గౌడలకొండ, నాగనల్లి, నడుగొండ, వియగ్రహారం, ముద్దలకొండ, హేమావతి, పలుమారపల్లి, పులిపల్లి, గొర్రెపు, గంగాపురం, శృంగాపల్లి, శివరం, గోదావరి ఇలా ఈ 19 గ్రామాల్లో సుమారుగా 26 బోర్లు వేయడం జరిగింది గత 2 నెలల్లో ఫిబ్రవరిలో. ఇవి కాకుండా అదనంగా మనము ఈ 46 గ్రామాల్లో శ్రీరామరెడ్డి వాటర్ అనేది ఇస్తున్నాము. వీళ్ళు వాళ్ళకి జీతాలు రాకపోవడంతో వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారు. అది 2-3 రోజులు అది కూడా క్లియర్ అయింది. తర్వాత శ్రీరామరెడ్డి వాటర్ కూడా దీనికి అదనంగా ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో హేమావతి పిఎస్సిలో రెగ్యులర్గా డెలివరీ కూడా జరగడం స్టార్ట్ చేశాము. ఆల్రెడీ మా హేమావతి పిఎస్సిలో డెలివరీలు ఎట్లా అంటే ఎవ్రీ విలేజ్లో ఉన్న ఆశా వర్కర్ల ద్వారా అంటే మా సూపర్వైజర్ల చేత ఈడీడీ అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఈ నెల ఎవరెవరికి డెలివరీలు ఉన్నాయో వాళ్ళని ఆశా వర్కర్లకు ఆ డేట్స్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇంకా మన నార్మల్గా అయ్యేటట్టుంటే ఇక్కడే మన ప్రైమరీ హెల్త్ సెంటర్లో డెలివరీ చేసేకి ఆల్రెడీ పంపిస్తున్నాము. ఆశా వర్కర్లు తీసుకొస్తున్నా డెలివరీ స్టార్ట్ చేసినాము. దాని తర్వాత ఇంకా రొటీన్ ఇమ్యునైజేషన్, ఇంతకుముందు రొటీన్ ఇమ్యునైజేషన్లు వారానికి 2 రోజులు అంటే వెడ్నెస్డే అండ్ అదే 2వ వారం శనివారం జరుగుతుండే. ప్రతి యూనిట్లో ఉన్నటువంటి కార్డుదారులు తప్పకుండా చేసుకుంటేనే వారికి కొత్త రేషన్ కార్డు వస్తుంది. ఆ తర్వాత కొత్తగా చేసుకునే దానికి కానీ మళ్ళీ డివిజన్ అయ్యేదానికి కూడా యాప్షన్ ఇంకా ఇప్పటి వరకు ఇవ్వలేదు గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఇవ్వడానికి ఈకేవైసీ మెయిన్ పార్ట్. ఈకేవైసీ చేసుకుంటే ఇప్పటి వరకు 4032 ఉన్నాయి ఈ అమరాపురం మండలంలో. ఈ 4032 అనేవి పూర్తి చేసుకుంటేనే మనకి రేషన్ కార్డు అనేవి కొత్తగా రావచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం సూర్యకర్ అనేది కూడా ప్రవేశపెట్టినది. ఇది కూడా అందరికీ ఐడెంటిఫై చేసినాము. ఒక విలేజ్లో కూడా సూర్యకర్ అనేది ఐడెంటిఫై చేసి ప్రతి ఇంటికి కూడా అవలంబించాలని చేస్తున్నాము. పరికరాలు కూలీలకు కల్పించడం జరిగింది. దీనిలో భాగంగా మనకు 4160 మంది జాబ్ కార్డ్ హోల్డర్స్ మనకు పనికి రావడం జరిగింది. అదేవిధంగా 7052 మంది కూలీలు పని చేయడం జరిగింది. ఇందులో మనకు 498 జాబ్ కార్డు 100 డేస్ కంప్లీట్ చేసుకున్నారు.
అగ్రి అండ్ అలైడ్ అంటే అగ్రికల్చర్ మరియు వ్యవసాయం మరియు అనుబంధ రంగానికి మనకు దాదాపు 62% ఈ మండలం మొత్తం ఖర్చు చేయడం జరిగింది. దాంట్లో మనకు టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి కూలీలకు మరియు మెటీరియల్ రెండు కలిపి 7,38,80,000 ఖర్చు చేయడం జరిగింది. దీంట్లో కూలీలకు మనకంటే వేతనదారులకు 5,29,00,000 మనకు ఖర్చు చేయడం జరిగింది. దీంట్లో మనకు మెటీరియల్ కింద సిసి రోడ్స్ కానీ అదేవిధంగా అందులో 8,500 మందికి వచ్చేసి అలాగే రవి 350 మందికి మేము క్రాఫ్టింగ్ చేస్తే అందులో మనకి 56% ఈకేవైసీ చేయించాము. ఇంకా ఈ పంటకు సంబంధించి మనం దాదాపుగా ఈ రబీ పంట కాలానికి సంబంధించి 8,000 ఎకరాలు క్రాఫ్టింగ్ చేయడం జరిగింది. అలాగే మనకు ఈ ఖరీఫ్ కాలానికి వచ్చేసి 22,000 ఎకరాలు క్రాఫ్టింగ్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా పిఎం కిసాన్కి సంబంధించి అమరాపురం మండలంలో 19వ విడత వరకు చాలామంది రైతులకు ఈ పిఎం కిసాన్ అమౌంట్ అనేది పొందడం జరిగింది. దీన్ని వచ్చేసి పిఎం కిసాన్ దాదాపుగా 12,354 మంది రైతులకు గాను 2,40,000 ఈ సంక్షేమ పథకం ద్వారా అందించడం జరిగింది. అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దాదాపుగా చాలా మందికి డబ్బులు పడడం లేదు. ఎందుకంటే పిఎం కిసాన్ నిబంధనల ప్రకారం 2019 ఫిబ్రవరి నెల తర్వాత ఏవైతే కొత్త పాస్బుక్లు అయ్యాయో అవన్నీ కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి అర్హత లేదు. కాబట్టి మీరు కొత్తగా అప్లై చేసుకున్నప్పటికీ కొత్త పాస్బుక్ వాళ్ళకి అర్హత లేదు. కాబట్టి పిఎం కిసాన్